సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన ప్రభు అయిన యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు యొక్క నామములో నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్య ధ్యానంలోనికి వెళదాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. నా శత్రువ నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఈరోజు దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి విషయం, మన శత్రువుతో మనం మాట్లాడగలగాలంట, మన శత్రువుతో మనం చెప్పగలగాలంట. అది ఏంటి, ఏ విషయం అని అంటే, నా శత్రువ నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లెగుస్తాను, నేను అంధకారమందు కూర్చున్నా, యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. ఈ మాటను ఈరోజు దేవుడు మన జీవితాల్లో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం శత్రువుతో మనం చెప్పాలి. ఎందుకంటే మన శత్రువైన సాతాను అపవాది, మనం ఒక్కసారి దేవుని నమ్మినప్పుడు కొన్నిసార్లు మనం పడిపోతే, కొన్నిసార్లు మనం జారిపోతే, కొన్నిసార్లు మనం త్రొట్టిల్లితే వాడు మనం చూసి అతిశయిస్తూ ఉంటాడంట, నవ్వుతూ ఉంటాడు, హేళన చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనం వెంటనే శత్రువుతో చెప్పగాలి, నా శత్రువు నా మీద నువ్వు అతిశయించవద్దు, నేను క్రింద పడినను తిరిగి లెగుస్తాను అనే కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. ఈరోజు దేవుని నమ్మిన బిడ్డలుగా ఒకసారి మనం పొరపాటున పడిపోయినా, పొరపాటున త్రొట్టిల్లినా, శత్రువు అప్పుడే మనల్ని అపహాస్యం చేస్తాడు, అప్పుడే మనల్ని కించపరుస్తాడు, అప్పుడే మనల్ని తృణీకరించినట్లుగా మాట్లాడతాడు. అలాంటి పరిస్థితులు మన శత్రువుతో చెప్పగలగాలి, నేను కింద పడ్డాను అతిశయించొద్దు, మరలా నేను తిరిగి లెగుస్తాను, నేను పడిపోయినా తిరిగి లెగుస్తా, ఆ విశ్వాసం నాకుంది, ఆ ధైర్యం నాకుంది, ఆ నమ్మకం నాకుంది, ఆ నిరీక్షణ నాకుంది, ఆ వాక్యాసం జీవితం నాకుంది అని మన శత్రువుతో చెప్పారు. అలా గనక మన ఆ స్థితిలో లేకపోతే నిజంగా మనం కింద పడిన వారు కింద పడిపోయినట్టుగానే ఉంటాం తప్ప తిరిగి లేవలేం. కనుక మనం దేవునితో ఎప్పుడు కూడా అనుసంధానం కలిగి ఉంటే, దేవునితో భక్తి జీవితం కలిగి ఉంటే, మనం ఒక్కసారి పడినా అలాగే పడిపోయిన వారికి ఉండం, తిరిగి ఖచ్చితంగా లెగుస్తాం అనే నిశ్చయత దేవుని వాక్యం రోజు నీకు ఇస్తూ ఉంది. కనుక ఒకవేళ దేవుని నమ్మిన జీవితంలో నీవు కూడా పడిపోయేవేమో, నిన్ను చూసి శత్రువు నవ్వుతున్నాడేమో, ఆ శత్రువుతో చెప్పు, నేను పడిపోయిన తిరిగి ఖచ్చితంగా లెగుస్తాను, మరలా దేవునిలో నిలబడతాను, మరలా క్రీస్తులో ఉంటాను, మరలా దేవునికి ఇష్టంగా జీవిస్తాను, మరలా దేవునికి మహిమకరంగా నేను బ్రతకగలుగుతాను అని నువ్వు శత్రువుతో చెప్పగలుగుతున్నావా ఈరోజు? లేకపోతే పడిపోయిన స్థితిలో అలాగే ఉండిపోయావా? నువ్వు శత్రువుతో ఈ మాట చెప్పగలిగావా లేదా అనేది ఈరోజు దేవునితో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం. అంత మాత్రం నేను అంధకారమందు కూర్చున్నా, యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. ఎంత అద్భుతమైన విషయం అంటే, మనం అంధకారంలో కూర్చున్నా అక్కడ దేవుడే నాకు వెలుగుగా ఉంటాడని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంత ధైర్యముతో కూడిన ఆత్మీయ స్థితి కలిగిన జీవితాలు ఎంతమందికి ఉన్నాయి ఈరోజు మన జీవితాల్లో? భక్తుడు చెప్పు, నేను అంధకారంలో కూర్చున్నా, చీకట్లో కూర్చున్నా, అక్కడ నాకు ఎలా ఉంటుందంటే దేవుడే నాకు వెలుగుగా ఉంటాడు. నేను నమ్మిన దేవుడే, నేను కలిగిన దేవుడు నాకు చీకట్లో వెలుగుగా ఉంటాడు, అంధకారంలో వెలుగుగా ఉంటాడు అని మనం చెప్పగలగాలి. ఈరోజు ఈ వాగ్దానం, ఈ మాట మనందరి జీవితంలో నెరవేర్చబడాలి. మనందరం కూడా శత్రువుతో ఇలాగూ చెప్పగలగాలి, శత్రువుతో ఇలా మాట్లాడగలవు. ఓకే, నువ్వు చీకట్లో కూర్చున్నావేమో, అంధకారంలో కూర్చున్నావేమో, ఆ అంధకారంలో చీకట్లో కూడా నీవు నమ్మిన దేవుడు నీకు వెలుగై ఉంటాడు అనే విషయం నువ్వు మర్చిపోవద్దు. నువ్వు పడిపోయినా నువ్వు తిరిగి లేవగలవు. నేను లేవలేను అనుకుంటున్నావంటే శత్రుని అణిచేస్తున్నాడని అర్థం. శత్రుని అణిచే విధంగా నువ్వు ఉండకూడదు. నువ్వు కింద పడిన తిరిగి లేవగలను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు నువ్వు చెప్పు, ఏ పరిస్థితులు పడిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ కింద పడిపోయిన స్థితి నీకుందో అక్కడి నుంచి తిరిగి నేను లేవగలను అని నువ్వు చెప్పు. నువ్వు దేవుడు ఖచ్చితంగా నేను తిరిగి లేపబోతున్నాడు. ఏ చీకట్లో కూర్చున్నావు, ఏ అంధకారంలో కూర్చున్నావో అక్కడే నువ్వు నమ్మిన దేవుడు నీకు వెలుగుగా ఉండబోతున్నాడు. అలాగే ఈరోజు ఈ స్థితిలో ఎవరున్నా దేవుడు నీ జీవితంలో ఈ రీతిగా నిన్ను తిరిగి లేపేవాడుగా, నీకు వెలుగుగా మన యేసయ్య ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రీతిగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధిలో అయ్యా మేము పడిపోయినా తిరిగి లేవగలం అని నీ వాక్యం మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు వందనాలు. మేము చీకట్లో కూర్చున్నా నీ వెలుగుగా నువ్వు మాకుంటావు అనే ధైర్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. చాలామంది ఆ పరిస్థితిని బట్టి ఇంకా
తిరిగి లేవలేని వారు, ఇంకా ప్రభు చీకట్లో ఉండిపోయిన అనేక మంది ఉన్నారు. అలా ఎవరైతే ఉన్నారో ఈరోజు వారిని తిరిగి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. వారి ఉన్న పరిస్థితులు బట్టి వారికి నీ వెలుగు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఆ రీతిగా నడిపించి సహాయము చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.